హాయ్ అండి, టుడే రెసిపీ కాలీఫ్లవర్ కర్రీ అండి. టమాటాతో కూడా బాగుంటుందండి. పెసరపప్పు వేస్తే ఇంకా బాగుంటుందండి కర్రీ అనేది. మా అమ్మ అయితే అట్లానే వండిదండి. అలాగే బాండి పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ను వేసుకొని కొంచెం పసుపు వేసుకొని వీటిని అయితే ఉడికించుకోవాలండి. 1-2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక చూడండి చూపిస్తున్నాను. ఉడికించినాక తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలండి. కరివేపాకు కొంచెం శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయినాక మనము ఉడికించుకున్న కాలీఫ్లవర్ను ముక్కలను వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసినాక టమాటాలు వేసి ఫ్రై చేయాలండి. టమాటాలు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు, కారం వేసుకొని మంచిగా ఫ్రై, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలిసేటట్లు కలుపుకోవాలండి. ఉప్పు కారాలు అన్నట్లు కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయినాక ఉంచుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.